కనీస మద్దతు ధర పెంచేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి వరి, పత్తి లాంటి అనేక ఉత్పత్తుల మీద పెంచినటువంటి ఎంఎస్పి రైతులకు ఎంతో లాభం చేకూరుతుంది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము రైతుల పక్షపాత ప్రభుత్వం. ఉదాహరణకు 1966లో కనీస మద్దతు ధర విధానం రావడం జరిగింది. 1966 నుంచి 2014 వరకు వరి క్వింటాల్ మీద సుమారు 48 సంవత్సరాలలో నిర్ణయించడం కానీ పెంచడం కానీ 1300 రూపాయలు ఉండేది క్వింటాలకు. 48 ఇయర్స్గా మద్దతు ధర 1966లో నిర్ణయించిన విషయం కావచ్చు. ఆ రోజు నుంచి 2014 వరకు పెంచినటువంటి ఎంఎస్పి కనీస మద్దతు ధర 1300 ఉంటే ఈ 10 సంవత్సరాలలో మోడీ గారి ప్రభుత్వము 1000 రూపాయలు పెంచడం జరిగింది. 48 ఇయర్స్లో 1300 అయితే ఈ 10 ఇయర్స్లో 1000 రూపాయలు పెంచి ఈరోజు 2300 రూపాయలు ప్రతి క్వింటాల్కు రైతులకు చెల్లించేటువంటి విధానము తీసుకురావడం జరిగింది. రైతులు లాభసాటిగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఈరోజు ఎంఎస్పి చూసినట్లయితే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఆ రకంగా పత్తిని కూడా ఏకంగా 500 రూపాయలు క్వింటాల్కు పెంచడం జరిగింది. ఎప్పుడు కూడా జరగలే. ఎట్ ఏ టైం 500 రూపీస్ ఇంక్రీజ్ చేయడం జరిగింది ఎంఎస్పి. ఈరోజు 7521 రూపాయలకు పత్తి క్వింటాలు కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం కోసము నిర్ణయించిందంటే ఈరోజు రైతులకు ఏ రకంగా మేలు చేసేటువంటి విధానం తీసుకుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులకు కేంద్ర ప్రభుత్వము సుమారు 13 రకాల ఉత్పత్తులకు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది. ఇది ఈ సందర్భంగా తెలంగాణ రైతుల తరఫున కూడా నేను మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల నియామకాల విషయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ విస్మరిస్తూ ఉంది. చాలా పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండరు ఆధారంగానే నియామకాలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అన్ని పత్రికల్లో అధికారంలో రాకముందే ఎన్నికల ప్రచారంలో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ యొక్క జాబ్ క్యాలెండర్ను మరి ఈరోజు
మర్చిపోయిన విషయాన్ని, విస్మరించిన విషయాన్ని, దాచిపెడుతున్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ఏ రోజు ఏ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇస్తాము, ఏ రకంగా నియామకాలు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు పూర్తిగా పరస్పర విరుద్ధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఆ రకంగా అనేక హామీలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తాము, తెలంగాణ తల్లిగా నేను మీకు హామీ ఇస్తున్నాను, ఈ 100 రోజుల్లో ఇవి అమలు చేస్తామని చెప్పి సోనియా గాంధీ గారు ప్రతి ఓటరుకు ఉత్తరం రూపంలో కమ్యూనికేషన్ చేశారు. ప్రతి ఇంటికి ఒక ఆమె సంతకంతో కూడినటువంటి లెటర్ ఇంటికి పంపించారు తెలంగాణలో. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలకు ఈరోజు గ్యారంటీ లేకుండా పోయింది. ఏ ఒక్క హామీ కూడా, అది కూడా ఆర్టీసీ బస్సు ఇమ్మీడియట్గా ఆర్టీసీకి చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి, ఆర్టీసీలో పేరుకపోతున్నటువంటి అప్పుల్లో ఇదొక అప్పు కిందనే భావించి మహిళలకు ఉచిత బస్సులు ఇచ్చి మిగతా అన్ని హామీలను తుంగలో తొక్కారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. స్కూల్కి వెళ్ళేటువంటి, కాలేజీకి వెళ్ళేటువంటి అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తామన్నారు. 5 లక్షల రూపాయల విద్యా గ్యారంటీ కార్డు ఇస్తామన్నారు. ఈ రకంగా ఇచ్చినటువంటి అన్ని రకాల హామీలను విస్మరించడం జరిగింది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఆ మాట మాట్లాడడం లేదు. ఈ యొక్క జాబ్ గ్యారంటీల విషయంలో మా పార్టీ తరఫున తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు ధర్నా చేస్తే మా యూత్ వింగ్ యువమోర్చాకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు మిగతా నాయకులందరినీ విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడం జరిగింది. అమ్మాయిలను చూడకుండా పోలీసులు ఒక కక్షపూరితంగా వ్యవహరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ సింగరేణి బొగ్గు గనుల విషయంలో, లేకపోతే సింగరేణి కాలరీస్ విషయంలో ఒక విచిత్ర వాదన, వితండ వాదన లేవనెత్తుతూ ఉంది. సింగరేణిని పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ. సింగరేణి ఒక తెలంగాణకే కాదు, దేశంలోనే ఒక ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒక మంచి సంస్థగా దాన్ని మనము ఆలోచన చేయవచ్చు. అనేక జిల్లాలలో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి వ్యవస్థను
పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము తమ రాజకీయ జోక్యంతో ఈరోజు దివాలా తీసే పరిస్థితి తీసుకొచ్చారు. లోపభూయిష్టమైనటువంటి విధానాలతో సింగరేణిని పూర్తిగా